మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో వీడియోల చిత్రీకరణపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు సుమారు 300 వీడియోలు రికార్డ్ చేసినట్టు స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. ఇక గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో కెమెరాలు అమర్చి రహస్యంగా వీడియోలు చిత్రీకరించారనే ఆరోపణలపై 5గురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 12 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్లోని డేటా ఆధారంగా ఈ కేసుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఎంఆర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినులు నిన్న ఆందోళనకు దిగారు. బాత్రూమ్స్ లో తాము స్నానాలు చేస్తుండగా ఫోన్లో వీడియోలు తీస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థినుల ఆందోళనకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థి నాయకులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. కళాశాలలోని బాలికల వసతి గృహంలో కెమెరాలు ఏర్పాటు చేశారంటూ విద్యార్థి నేతలు ఆరోపించారు. హాస్టల్లో వంట చేసే వారిపై స్టూడెంట్స్ అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు అనుమానితుల్ని విచారించారు. 5గురిని అరెస్ట్ చేసి వారి నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్లోని కండ్లకోయ సీఎంఆర్ గర్ల్స్ హాస్టల్లో నిన్న రాత్రి 1 గంటలకి ఈ హాస్టల్లో మెస్సు పెట్టేటువంటి ఎవరైతే మేలు మెస్సు పెట్టేటువంటి స్టూడెంట్ వాళ్ళు ఎవరైనా కావచ్చు, బాయ్స్ నైట్ 1 o'clock ఆడపిల్లల హాస్టల్ స్నానం చేసుకుంటుంటే వెళ్లి రూమ్ లో వీడియో తీయడం జరిగింది. ఆ గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్స్ లలో అమ్మాయిలు చూసి భయపడి వాళ్ళు అరవంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. గతంలో కూడా ఆడపిల్లలు స్టార్టింగ్ లో సెప్టెంబర్ లో ఫస్ట్ ఇయర్ ఆడపిల్లలు గర్ల్స్ హాస్టల్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడే వాళ్ళ మీద డౌట్ వచ్చి ఎవరైతే ఇన్ఛార్జ్ ప్రీతి మేడం అంట, ప్రీతి మేడం కి వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మేడం వాళ్ళని తీసేయండి మేడం, మాకు వాళ్ళ మీద డౌట్ ఉందని చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాళ్ళు వాటి గురించి స్పందించింది లేదు, వాళ్ళని తీయలేదు. అదే విషయము ఇక్కడ ఉన్న గోపాల్ రెడ్డి చైర్మన్ సార్ కి కూడా డైరెక్టర్ సార్ కూడా చెప్పడం జరిగింది. కానీ వార్డెన్ దాన్ని ఈ రోజు వాళ్ళు అక్కడ ఆ రోజు నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ రోజు ఇన్సిడెంట్ జరిగింది. ఈ రోజు సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ లో అమ్మాయిల వాష్రూమ్ లో సంబంధించి సెల్ ఫోన్ పెట్టి కెమెరా పెట్టి వాళ్ళ వీడియోలు సంబంధించి తానాలు చేస్తున్న వీడియోలు కూడా రికార్డ్ చేసి బయటకు పంపించి అమ్మాయిలను ర్యాగింగ్ చేస్తా ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. ఈ ఘటన సంబంధించి సీఎంఆర్ కళాశాలలో ఈ మొదటిసారి కాదు. ఈ ఘటన సంబంధించి అనేక జరిగినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు కూడా హైర్ ఎడ్యుకేషన్ తీసుకోలేదు. అంటే గతంలో మల్లారెడ్డి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అమ్మాయిలకు న్యాయం చేస్తుందా అని చెప్పేసి మాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే అమ్మాయిలకు సంబంధించింది రక్షణ లేకపోవడం సీఎంఆర్ కళాశాలలో అసలు అమ్మాయిలకు రక్షణ లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి సీఎంఆర్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి. అదేవిధంగా గోపాల్ రెడ్డి పైన క్రిమినల్ కేసు బుక్ చేయాలి.